శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వర అర్పితమస్తు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను ఎటువంటి దేవతామూర్తి దర్శనం గావించాలి, ఎటువంటి దేవాలయానికి మేము వెళ్తే మా స్థితిగతులు మారతాయి, మా ఆలోచన విధానం మారుతుంది, మేము ఆర్థికంగా స్థిరత్వం పొందడానికి ఎటువంటి దేవాలయాన్ని మేము దర్శనం చేయాలి, ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే ఎటువంటి మంత్రోచ్చారణ మేము నిత్యము పఠించడం వల్ల మా యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి అనేటువంటి విషయంలో మిథున రాశి వారు ఎవరెవరు మిథున రాశి వారికి ఇచ్చేస్తారు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుని తదునంతరం వీరు ఏ దేవాలయాన్ని దర్శనం చేయాలి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాల వారు, ఇక పునర్వసు 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి ఇచ్చేస్తారు. ఈ మిథున రాశి వారికి శుభసూచకంలో కేతువు రాహుస్థానం ఉండడం, పైగా కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల మిథున రాశి వారి యొక్క ఆలోచన అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆచరించడానికి పరిస్థితులు అనుకూలించు. ఇది వీరి యొక్క స్థితి ఈ సంవత్సరం అంతా కూడా, ఉగాది వరకు. అంటే ఏదో చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది తప్ప ఏం చెయ్యాలి, దానికి పరికరాలు ఏం కావాలి, మనం ఆ దారిలో ఎలా వెళ్ళాలి, దారి చూపించడానికి ఒక మార్గం ఏమిటి, ఇటువంటి అనేకమైన ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. మరి ఈ మిథున రాశి వారు ఏ దేవాలయం దర్శనం చేయాలి? జోగిలాంబని ఆరాధన చేయడం కానీ, జోగిలాంబ దర్శనం చేయడం కానీ మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ జోగిలాంబ దేవాలయాన్ని ఎప్పుడెప్పుడు దర్శనం చేయాలి గురువు గారు? ఖచ్చితంగా ఈ సంవత్సరాంతంలో 8 పర్యాయాలు, అందులోనూ 8 పర్యాయాల్లో 2 సార్లు కానీ 1 పర్యాయం కానీ ఖచ్చితంగా పౌర్ణమిలో మాత్రం దర్శనం చేయడానికి చూడండి. మిగిలిన 7 సార్లు ఆదివారాలు దర్శనం చేయడానికి ప్రాధాన్యత ఉంది. ఆదివారం జోగిలాంబ దర్శనం, 1 పౌర్ణమి, 8 సార్లు అమ్మవారి దర్శనం చేయాలి మీరు. ఈ 8 పర్యాయాల్లో ఒక్కసారి మాత్రం పౌర్ణమి రోజున జోగిలాంబ అమ్మవారు దర్శనం చేయగలిగితే మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ, మీ ఆర్థిక ఇబ్బందులు కానీ తొలగడానికి మార్గాలు అమ్మవారు చూపిస్తారు. ఇది ఖచ్చితం. ఈ మిథున రాశి వారు ఆలోచన విధానాన్ని పూర్తిగా తమకి అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి, అంటే ఒక ప్రదేశానికో లేకపోతే ఒక చర్చికో దేనికో ఓ మీటింగ్ మీరు వెళ్తున్నారు, అక్కడ అందరూ మన శత్రువులే ఉన్నారు, ఆ వాతావరణం మన కంట్రోల్లోకి రావాలి. మనం చెప్పింది ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకుని నువ్వు చెప్తోంది ఖచ్చితం అని చెప్పాలి అనుకుంటే ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా ధరించండి. ప్రతిరోజు ఎర్రటి పుష్పాలతో మాత్రమే మీరు అమ్మవారి అర్చన చేయండి. జోగిలాంబ దర్శనం కాలమాన పరిస్థితుల ప్రకారంగా నేను చేయలేను, నాకేమన్నా వెసులుబాటులో దగ్గరలో మా గ్రామంలో ఒకసారి ఆపుతావా? జోగిలాంబ దర్శనం చేయడానికి కాలమాన పరిస్థితుల ప్రకారంగా నాకు సమయం లేదు, లేదా మాకు సూతకం ఉంది గురుగారు, మరి మేమేం చేయగలుగుతాం? మీ ఇంట్లో ఉన్నటువంటి
ఏదైనా ఒక మందార చెట్టు, గులాబీ చెట్టు కానీ వీటి రెండింటి మొదట్లో మీరు చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకుని దేవి ఖడ్గమాలని పఠించి ఆ నీటిని ఆ చెట్టు మొదట్లో పోసేయండి. ఆ చెట్టు మొదలు పోసేయాలి. పోసిన తదనంతరము నమస్కారం చేసుకుని ఆ చుట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొంచెంలా తీసుకుని అడ్డంగా ధరించి ఆరావళి కుంకుమను వృత్తలాకారంగా పెట్టుకోండి. కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు దేవాలయానికి వెళ్ళలేరు కాబట్టి ఆ చుట్టు మీద ఉండేటువంటి పుష్పాలు ఎవరో ఒకరికి మీరు నీళ్లు పోసేసిన తర్వాత ఆ పుష్పాలు మీరే తొంపి నాయన ఇది తీసుకెళ్లి గుళ్ళో ఇచ్చేసి పుష్పాలు అని చెప్పి ఇచ్చేది. పరోక్షంగా మీరు అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టే. ఎంతసేపటికి మిథున్ రాశి వారు అమ్మవారి ఆరాధన చేయడం లేదా శ్రీమాత్రే నమః అనుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ ఈ మిథున్ రాశి వారు మీ ఆలోచన ధోరణికి తగ్గట్టుగా వాతావరణము అనుకూలించే విధంగా అమ్మవారి దేవాలయానికి కూడా మేము వెళ్ళలేము, దేవీ ఖడ్గమాల కూడా మేము పఠించలేము గురువుగారు, మేము అంతగా చదువుకోలేదు అంటే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి చెప్తాను. దాన్ని ఖచ్చితంగా మీరు హెడ్సెట్ పెట్టుకుని ఓ 54 సార్లు విని ఆ నీటిని చుట్టు మొదట్లో పోసేయండి. నేర్చుకుని చదవడం అనేటువంటిది అద్భుతం. అది కూడా లేకుండా, చదువు లేకుండా కొంతమంది ఉంటారు కాబట్టి మీరు వినే కొద్దీ ఆ మంత్రం మీకు వచ్చేస్తుంది. ప్రియాంగులికాశ్యామం రూపేణ ప్రతిమం బుద్ధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుద్ధం ప్రణమామ్యహం అని బుధగ్రహానికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని 54 సార్లు మీరు చదువుకుని ఒక గ్లాసు నీళ్ళు మీరు స్వీకరించేసి వెళ్ళండి. తాగేసి మీ పనులు వెళ్ళండి. వాతావరణం మీకు అనుకూలించే విధంగాను, ఒకవేళ మీరు నిజంగా సమస్యలో ఉంటే ఆ సమస్య నుంచి బయటపెట్టేటువంటి వ్యక్తులు మీకు తారసపడడం, మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆదివారం రోజున ఖచ్చితంగా జోగిలాంబ దర్శనం చేసుకోలేనటువంటి వారు మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా దుర్గాదేవి లేదా పార్వతీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించండి. చేతికి ఎప్పుడూ కూడా ఈ మిథున్ రాశి వారు ఎర్రటి థ్రెడ్ దారాన్ని కట్టుకుని ఉండాలి. వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ ఎర్రటి తాడు మీ చేతికి ఉండడం వల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది శృతిలో తప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఎర్రటి మాలను ధరించడం, ఖచ్చితంగా బుధవారం, ఆదివారం, అదేవిధంగా శుక్రవారం ఈ 3 రోజులు కూడా ఎర్రటి వస్తువులు అంటే షర్ట్ కానీ ఏదైనా ప్యాంట్ కానీ ఎర్రటి వస్త్రాన్ని ధరించండి. లేదు కాస్త ఎరుపంటే నాకు అంతగా గురువారం నాకు నచ్చదు అని అనుకుంటే కనుక ఎర్రటి బెల్ట్తో ఉన్నటువంటి వాచ్నైనా సరే మీరు ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఈ మిథున రాశి వారు ఆలోచన ఆచరణలో పెట్టడానికి తల్లి ఏ విధంగా పిల్లవాడి చేపట్టుకుని తీసుకువెళ్తుందో అదే విధంగా మిమ్మల్ని అమ్మవారు నడిపించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరంలో కొబ్బరితో దీపారాధన చేయండి. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన. ఒకవేళ
మీరు కనుక నిత్యము దేవాలయానికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది, నేను వెళ్ళగలుగుతాను గురుగారు అనుకుంటే సాయం సంధ్య వేళ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రాంగణంలో దేవీ ఖడ్గమాల చదవగలిగితే మిథున రాశి వారు వచ్చేటువంటి జూలై 29 తర్వాత నుంచి మీ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితం. కాబట్టి మిథున రాశి వారు జోగిలాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. 8 సార్లు అమ్మవారిని దర్శనం చేయగలిగితే మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పు సంభవిస్తూ ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగతాన్ని తెలుసుకోవడానికి, వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ మిథున రాశి ఫలితము కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. దీన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కేవలము గోచార రీత్యా మాత్రమే మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద సంప్రదించినటువంటి నెంబర్ని సంప్రదించండి.